వైసీపీ ఓడిపోయిన తరువాత రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మనందరికీ తెలుసు. మెయిన్‌గా ద్వితీయ శ్రేణి నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోయే పరిస్థితి. దాంతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది. ఒక రకంగా తాడేపల్లిలో కూడా ఉండకుండా పక్క రాష్ట్ర ప్యాలెస్కి వెళ్ళిపోయి ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే పార్టీ స్థితిని చూసి తట్టుకోలేకే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పక్క రాష్ట్రం పారిపోతున్నాడని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన విమర్శలు కూడా చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా మనం ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితిని మాట్లాడుకుంటే అత్యంత దారుణంగా తయారైంది. తాజాగా బాలినేని శ్రీనివాస్ కూడా రేపో మాపో పార్టీ నుంచి బయటకు రాబోతున్నారనే వార్త ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశం. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచి కూడా బాలినేని కొంత జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నాడు. ఎన్నికల సమయంలోనే బయటకు వస్తారని ప్రచారం జరిగిన మొత్తానికి ఏదో నిలబడ్డాడు. చివరికి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు మాగుంట శ్రీనివాస్ విషయంలో కూడా బాలినేని శ్రీనివాస్ చాలా గట్టి పట్టాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. బట్ నీకైతే టికెట్ ఇస్తాను తప్ప నాడు మాగుంట శ్రీనివాస్కి అయితే టికెట్ ఇవ్వనని చెప్పడంతో ఆయన తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ప్రస్తుతానికి ఎంపీగా గెలిచారనుకుంటే అది వేరే విషయం. తాజాగా వైసీపీ వ్యవహార శైలి నచ్చని బాలినేని కూడా తాజాగా జనసేన లేదా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇంకొక పక్క కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి సిద్ధా రాఘవులు కూడా పార్టీకి రాజీనామా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. వాస్తవానికి సిద్ధారాఘవులు అనే వ్యక్తి టీడీపీలో కీలక నేత, అలాగే మంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి. బట్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ సిద్ధారాఘవులు వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి గ్రానైట్ క్వారీల మీద దాడులు చేసి దాదాపుగా 900 కోట్ల రూపాయల జరిమానా విధిస్తే ఆ దాడుల నుంచి జరిమానాల నుంచి తప్పించుకోవడానికి తప్పని పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి నాడు వైసీపీ తీర్థం అయితే పుచ్చుకోవడం జరిగింది. కానీ ఉన్నప్పటికీ కూడా అంటీ ముట్టకుండానే ఉన్నట్టున్నాడు. బట్ ఇప్పుడు ఆయన పూర్తిగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరడానికి అంటే మాతృ సంస్థలోకి మాతృ పార్టీలోకి రావడానికి సిద్ధారాఘవులు ఇప్పటికే పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి లేదా మేయర్లు కానివ్వండి వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా రాజీనామా చేసే పరిస్థితి. ఒంగోలు మేయర్గా ఉన్నటువంటి సుజాత కానివ్వండి, అలాగే డిప్యూటీగా మేయర్గా ఉన్నటువంటి వేమూరి బుచ్చి కానివ్వండి, వీరిద్దరూ కూడా బాలినేని శ్రీనివాస్కు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ అనుచరులుగా కూడా పేరున్నటువంటి వ్యక్తులు. సో వీరిద్దరూ రాజీనామా చేశారు. వీరితో పాటు మరొక 20 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువైతే కప్పుకోవడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ. అక్కడ మేయర్ పీఠాన్ని కోల్పోవడంతో పాటు కౌన్సిలర్లను కూడా తాను కోల్పోవడంతో ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఎదురు దెబ్బగానే చెప్పొచ్చు. ఇది కేవలం అక్కడ వరకే ఉందా అంటే కాదు. దీనికి సంబంధించి ఇతర ఇంకా అనేక అంశాలు కూడా ఉన్నాయి. పెద్దలూరు మున్సిపల్ చైర్మన్ ఎవరైతే వెంకట సుబ్బయ్య ఉన్నాడో ఇంకొక 6 మంది కౌన్సిలర్లతో కలిసి తాను కూడా ఆ పార్టీని అయితే మార్చడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కండువ కప్పుకోవడం జరిగింది. సో ఇలాగ ప్రకాశం జిల్లా మొత్తం కూడా రాజకీయంగా వైసీపీకి అతిపెద్ద దెబ్బ. మొన్న రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ప్రకాశం జిల్లాలో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ కూడా పార్టీని పట్టు నిలుపుకోవాలి అంటే కొంత బలమైన నేత ప్రకాశం జిల్లాలో ఉండాలి. దీనికి తగ్గట్టుగా ఇటీవల ఎవరైతే సునీత ఉంటుందో ఆర్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కూడా గెలవడం జరిగింది. సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తంగా ప్రకాశం జిల్లాలో పేరున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి నేతలు వారందరూ కూడా ఒక్కొక్కరిగా పార్టీని అయితే వీడుతున్నారు. ఇందులో చాలామంది నాడు తప్పని పరిస్థితుల్లో వైసీపీ పార్టీలోకి వెళ్ళారు. బట్ కొంతమంది ఈరోజు వైసీపీ పార్టీ మీద ఉన్న అసంతృప్తితో కానివ్వండి, భవిష్యత్తులో వైసీపీ పార్టీకి మనుగడ ఉండదు కాబట్టి ఇది మునిగిపోయే నావ కాబట్టి దీనిలో ఉంటే ఇబ్బంది అనుకున్నారో వీళ్ళంతా కూడా ఇప్పుడు టీడీపీ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు మరికొంతమంది కీలక వైసీపీ నేతలు ద్వితీయ శ్రేణి నేతలందరూ కూడా అటు టీడీపీతోనూ ఇటు జనసేన బీజేపీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. సో ఏ పార్టీ నుంచి తమకు స్వాగతం లభిస్తే ఆ పార్టీలోకి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి టాక్ అయితే రావడం జరిగింది. ఇది పూర్తిగా వాస్తవానికి ఇప్పటివరకు బాలినేని శ్రీనివాస్ ఉంటే మిగతా వాళ్ళు పార్టీని వీడినప్పటికీ కూడా పెద్దగా నష్టం ఉండదు. బాలినేని శ్రీనివాస్ ద్వారా
పార్టీని నిలబెట్టుకోవచ్చని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు బాలినేని శ్రీనివాస్ కూడా పార్టీ నుంచి బయటకు వస్తున్నారనే వార్త, అలాగే బాలినేని శ్రీనివాస్కు అనుచరులుగా ఉన్నటువంటి మేయర్ సుజిత్ కానివ్వండి, డిప్యూటీ మేయర్ బుచ్చి కానివ్వండి, వీరిద్దరూ కూడా రాజీనామాలు చేయటం కానివ్వండి, అలాగే 20 మంది కార్పొరేటర్ల పార్టీ మార్చడం కానివ్వండి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలు వైసీపీ పార్టీని తీవ్ర ఇరకాటంలో పెడుతున్నాయి. అయితే ఇది కేవలం వీటికే పరిమితం అవుతుందా అంటే కాదు. ప్రకాశం జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి అదే విధంగా ఉంది. అద్దంకి, కనిగిరి, మార్కాపురం, చేమకుర్తి ఇలా ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, వీరందరూ కూడా స్థానిక టీడీపీ నేతలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం అయితే పుచ్చుకోవడం జరుగుతుంది. దీంతో అక్కడ సైకిల్ జోరు అనేది మొన్నటి జోరు కంటే కూడా వేగంగా పెరిగితే వైసీపీ ఫ్యాను రెక్కలు మాత్రం దాదాపుగా ప్రకాశం జిల్లాలో ఊడిపోయే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దీన్ని ఏ విధంగా గట్టెక్కించాలనేది జగన్మోహన్ రెడ్డి కూడా అతిపెద్ద సమస్యగా మారింది. వాస్తవానికి రాష్ట్ర పరిస్థితులు అలాగే ఉన్నాయి, బట్ ప్రకాశంలో పరిస్థితి మరింత దారుణంగా మారటం అనేది జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ. తాజాగా బాలినేని శ్రీనివాస్ వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఒకంత ఆందోళనకు గురి చేస్తుంది. బాలినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తిని కనుక కోల్పోతే ఖచ్చితంగా అది డ్యామేజ్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి స్పందించి బాలినేనికి ఒక హామీ ఇచ్చి ఆయనతో మాట్లాడితే ఆయన పార్టీలో నిలబడతారు, లేదు పార్టీ మారితే మాత్రం ఇక పూర్తిగా వచ్చే ఎన్నికల నాటికి కూడా వైసీపీ అక్కడ కోలుకునే పరిస్థితి ఉండదు. కేడర్ కూడా నిరాశలో ఉన్నారు. ఎప్పుడైతే నాయకుడు ఉండడో ఆటోమేటిక్గా కేడర్లో గందరగోళం ఏర్పడుతుంది, అయోమయంలో ఉండిపోతారు. కేడర్ అంటే వాస్తవానికి నాయకులు మారినంత ఈజీగా కార్యకర్తలు మారకపోవచ్చు, బట్ వాళ్ళలో ఏంటంటే నిరుత్సాహం, నిర్లిప్తత ఏర్పడితే క్రియాశీలకంగా వ్యవహరించడం మానేస్తారు. అది పార్టీ మనుగడకే ప్రమాదం. సో ఇప్పుడు నాయకుడు లేని, కెప్టెన్ లేని ఏం చేస్తుంది? అలాగే ఇప్పుడు వైసీపీకి ప్రకాశం జిల్లాలో చెప్పుకోదగిన నేత లేడు. సిద్ధారాఘవుల దగ్గర మొదలు పెడితే, బాలినేని దగ్గర మొదలు పెడితే, పొద్దు సునేష్ దగ్గర మొదలు పెడితే ఏ ఒక్కరు కూడా ఆ పార్టీలో నిలబడే సాహసం చేయటం లేదు. అది ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది. ఈ పెను ప్రమాదాన్ని ఎలా గట్టెక్కించాలో జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం కాని పరిస్థితి. ఒకనొక దశలో ఎవరైతే ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరావు లాంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడో అప్పుడే చాలామంది అన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం కోల్పోతున్నాడో జగన్మోహన్ రెడ్డికి తెలియట్లేదంటే, అప్పట్లో ఎన్నికల సమయంలో స్వార్థం కోసం పార్టీలు మారుతారు, నాకేం భయం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గంభీరాలు పలికాడు. బట్ ఆ ఫలితం ఏంటనేది మొన్న ఎన్నికల సమయంలో చూసాం. సో ఇప్పుడు తాజాగా బాలినేనినే నమ్ముకుని ఉన్నటువంటి ప్రకాశం జిల్లా క్యాడర్ ఎవరైతే ఉన్నారో ద్వితీయ శ్రేణి నేతల దగ్గర మొదలు పెడితే పార్టీ వైసీపీ కార్యకర్తల వరకు కూడా బాలినేని శ్రీనివాస్ మీదే ప్రధానంగా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. బట్ ఆయన కూడా పార్టీ వీడుతున్నాడు అనే వార్త మాత్రం వారు జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రకాశం జిల్లాలో ఎందుకు రాజకీయాలు ఇంత వేగంగా మారుతున్నాయి, ఎందుకు ఫ్యాన్ పార్టీ ఇంత వేగంగా ఖాళీ అయిపోతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇది కేవలం ప్రకాశం జిల్లాకే కాదు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి దాదాపుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏలూరులో కూడా మేయర్ కానివ్వండి, వీళ్ళంతా కూడా కౌన్సిలర్లతో సహా తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆల్రెడీ చేరిపోయారు కూడా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రాష్ట్రం మొత్తం ఇదే జరుగుతుంది. బట్ డ్యామేజ్ పరంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో అసలు నాయకుడే లేకపోవడం అనేది వైసీపీకి అయితే అతిపెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఫ్యాన్ రెక్కలు పూర్తిగా విరిగిపోయే పరిస్థితి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీలో నిలబడతారు అనే నమ్మకం ఇప్పుడు వైసీపీ నేతల్లో లేదు. మరి అడ్డుకట్ట దీన్ని ఏదైతే ఈ పార్టీ మారటం కానివ్వండి, లేదా వైసీపీకి స్వస్తి పలకటం కానివ్వండి, ఏదైతే ఈ విపత్కర పరిస్థితులు ఉన్నాయో మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటాడు, ఏ విధంగా పార్టీని నిలబెడతాడు అనేది వేచి చూడాలి.